అలంకరించిన గురువర్యులు వేదాంతం రామలింగ శాస్త్రి గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా ఘనంగా ఏర్పాటు చేసిన పద్మావతి గారు, శిరీష, నిహారిక, వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నాతో పాటు మా తమ్ముడు బిస్మిల్లా ఖాన్ అవార్డీ డాక్టర్ వసంత్ కిరణ్, ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ, ప్రెస్ మీడియా వాళ్ళందరికీ శుభోదయం. ఎందుకంటే ఇప్పుడే మేము స్టేజ్ మీదకి వచ్చాం కాబట్టి మాకు ఇది శుభోదయమే. పొద్దున్నుంచి ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు చూస్తున్నాము. చిన్నాళ్ళు వాళ్ళ గురువుల్ని కూడా అభినందించాలి. ఏ స్టూడెంట్ చేసినా ఎంతో అద్భుతంగా చేయించిన వాళ్ళ వెనకాల ఉన్న గురువుల ఒక కృషిని కూడా ఇవాళ మనం అభినందిస్తూ వాళ్ళని కూడా ప్రోత్సహిస్తూ ఎంతో అద్భుతంగా పిల్లలందరినీ తీర్చిదిద్దారు. ఆ తీర్చిదిద్దటం అనేది మనకి ఈరోజు ఈ వేదిక పైన అందరం చూసాము. ఈరోజు ప్రదర్శనల్లో ఎన్నో అంశాలు జరిగాయి. కానీ దాంట్లో మా తమ్ముడు డాక్టర్ వసంత్ కిరణ్ కొరియోగ్రఫీ చేసిన ఐటమ్స్ ఎంతో అద్భుతంగా అందరినీ ఆకట్టుకున్నాయి. అంటే వాళ్ళు చేసిన ఒక ప్రదర్శనే కాకుండా పిల్లలందరినీ కూడా అతను తరచుగా ఇక్కడికి వచ్చి వర్క్షాప్స్ కండక్ట్ చేసి నేర్పిస్తూ ఉంటాడు. మనం చూసిన ఆనంద తాండవం కావచ్చు, దానికన్నా ముందు కూచిపూడి గ్రామం మీద, ఆ కూచిపూడి అక్కడ వెలసిన అమ్మవారి మీద, అదేవిధంగా సిద్ధేంద్ర యోగి మీద, అదేవిధంగా నారాయణ తీర్థుల మీద చేసిన ఒక పాట కూడా మనం అందరం తిలకించాము. ఎంతో అద్భుతంగా తనే రాసి కొరియోగ్రఫీ చేసి పిల్లల్ని నేర్పించారు. ఒక్కసారి నా మనసు కోసం మీరు అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఇంత చిన్న వయసులో కూడా ఆ ఒక కూచిపూడి ఒక నాట్యం పట్ల ఉన్న ప్రేమ ఇవన్నీ చేస్తానికి దోహదం పడ్డాయి. ఎందుకంటే అంత చిన్న వయసులోనే రాయటమే కాకుండా మ్యూజిక్ చేయటం, నట్వాంగం చేయటం, ఎంతో అద్భుతంగా కొరియోగ్రఫీ చేయటం, పిల్లల్ని నేర్పించిన తర్వాత అది ఎంత పర్ఫెక్షన్గా వాళ్ళు ప్రదర్శిస్తున్నారు అనేది కూడా అదొక చాలా పెద్ద అంశం. ఇవన్నీ చూస్తూ ఎంతో కష్టపడుతూ మన అందరి ముందు ఈరోజు ప్రదర్శన చేశారు. వసంత్ కిరణ్తో పాటు ప్రదర్శన ప్రతి కళాకారిని కూడా, ఎందుకంటే ఇట్ వాజ్ ఆల్ బాయ్స్ ప్రజెంటేషన్. సాధారణంగా మనం ఈ మధ్యలో చూస్తుంటాం, ఆడవాళ్ళు ఎక్కువ ప్రదర్శన ఇస్తూ ఉంటారు. ఎక్కడో ఒక చోట ఇటు అటు మగవాళ్ళ ఎంట్రీ ఉంటుంది. కానీ ఈరోజు ప్రత్యేకత ఏంటంటే తనతో పాటు వసంత్తో పాటు ప్రదర్శించిన 8-9 మంది పిల్లలు కూడా, ఆ బాయ్స్ కూడా ఎంతో అద్భుతంగా ప్రదర్శించారు. ఇట్ వాజ్ అన్ ఆల్ బాయ్స్ ఆసమ్ ప్రెజెంటేషన్స్. ఐ హ్యావ్ గాట్ నో వర్డ్స్. అంటే ఈ యొక్క పదాలు వాళ్ళొక నృత్యానికి సరిపోతుందని నేను అనుకోను. అందుకే ఐ సెడ్ ఐ హ్యావ్ గాట్ నో వర్డ్స్ టు ప్రేజ్ దెమ్. అంత అద్భుతంగా వాళ్ళు ప్రదర్శించారు. మనస్ఫూర్తిగా నేను ఆ దేవుడు ఒక ఆశీర్వాదం వాళ్ళందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని, ఇంకా భవిష్యత్తులో ఇంకా ముందు ప్రదర్శనలు చేస్తూ ఇదే విధంగా వాళ్ళ ముందు సాగాలనేసి నా ఒక ఆశీర్వాదం వాళ్ళందరి ముందు ఉండాలనేసి ఆ భగవంతుడిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మనందరికీ తెలుసు మురళీకృష్ణ గారు సభాధ్యక్షులుగా ఆ ఒక సభని నడిపిస్తూ ఉంటే ఆ సభ ఒక నిండుతనమే వేరేగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క పదాల్ని ఆయన వాడేటటువంటి పదాలు కూడా ఎంతో విశ్లేషిస్తూ ఆ ఒక నృత్యం గురించి కావచ్చు, ఆ ఒక నర్తకీమణి గురించి కావచ్చు, నర్తకుడు గురించి కావచ్చు, వాళ్ళు ప్రదర్శిస్తున్న పాట గురించి కావచ్చు, ఎంతో అద్భుతంగా మన అందరి ముందు చేస్తారు. ఆయనకి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్కి నడిపిస్తటంలో ఒక యాంకర్ది కూడా చాలా పెద్ద హిస్ వర్క్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ దట్. సో థ్యాంక్ యూ సో మచ్ మురళీకృష్ణ గారు. అండ్ ఐ వుడ్ లైక్ టు బ్లెస్ పద్మావతి గారు,
Sirisha, Niharika, all the organizers who have arranged such a wonderful program. ముందు ముందు కూడా మీరు ఇటువంటి ప్రదర్శనలు కార్యక్రమాలు చేస్తూ అప్కమింగ్ ఆర్టిస్ట్ ఇక్కడే మనం అందరం చూసాం, చిన్నాళ్ళందరూ వాళ్ళందరికీ మంచి వేదిక ఇచ్చారు. ఇంకా ముందు కూడా మీరు ఇలాగే ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తూ వాళ్ళందరినీ కూడా అభినందించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. आदमी आदमी अगर औरों के लिए जीता रहे, विश भी मिले तो हंस कर पीता रहे, इस ज़मीं पे मिलेगा स्वर्ग भी अगर हाथों में कर्म की गीता रहे. That is what my brother Dr. Vasant Kinnar proved today, that sky is the limit for him. Thank you so much.